పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనల గ్రంథం 130వ కీర్తన 130వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. పేజీ నంబర్ 522, పేజీ నెంబర్ 522, కీర్తనల గ్రంథం 130వ కీర్తన 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి నేను చదువుతాను, 5వ వచనం చదువు. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ప్రార్థన చేసి దయగల పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు ఉన్నాయి. చేర్చబడిన మా ప్రియులు మేము కలిసి ధ్యానించుకుంటుండగా చదువుకున్న లేఖనం మీది మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించి ప్రార్థించుట కొరకై మాకు వర్తమానం అనుగ్రహించిన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనకి ఇదిగా సెలవిస్తా ఉంది. ఏమిటంటే ప్రభు మాటలన్నీ అవునన్నట్లుగానే ఉన్నాయి. ప్రతి మాట నెరవేర్చి తిరిగి ఆయన ఎందుకు వెళ్ళను కానీ ఏది నిష్ఫలము కానే. కనుక ఒక చెట్టు ఉంది, అది బాగా ఫలించింది. ఇంకో చెట్టు ఉంది, అది ఫలించలేదు. మనం ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు కోరుకుంటాం? ఫలించిన చెట్టు దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం. అంటే పైన 130 కీర్తనలో మొదటి వచనం ఏముంది? యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని విను. ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని. ఎక్కడి నుంచి మొరపెడతా ఉన్నాడంట? అగాధ స్థలముల్లో నుండి కీర్తనాకారుడు మొరపెడతా ఉన్నాడు. అగాధ స్థలముల్లో నుండి కీర్తనాకారుడు మొరపెట్టి నా ప్రార్థన ఆలకించమంటున్నాడు. అంటే ఆలకించే వారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు అవసరమైంది ఒక వ్యక్తి దగ్గర దొరికితే దొరకని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతామా? అడగము. మెడికల్ షాప్ ఉంది, అక్కడ మందులే దొరుకుతాయి. కూరగాయల షాప్ ఉంది, కూరగాయలే దొరుకుతాయి. కూరగాయల షాపులకు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి కూరగాయలు అడుగుతామా? అడగము. అందుకని మనకి ఎక్కడ ఏది దొరుకుద్దో మనకు తెలుసు కాబట్టి అదే అడుగుతాం, అదే అడిగి తీసుకుంటాం. కాబట్టి ప్రియులారా,
ఇప్పుడు కూడా యెహోవా అంటే ప్రభు దగ్గర మనం ప్రార్థించడానికి ఏం దొరుకుతాయి? ఇప్పుడు ప్రార్థన తలంపుల్లోనికి మనం వెళ్తా ఉన్నాం. ఒక 2, 3 తలంపులు చూసుకుంటాం. ఈ తలంపుల ప్రకారము ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది, మనం ఏం అడగాలి, దేని కొరకై ప్రభువును మనము అర్జించాలి, ఆయన దగ్గర ఏముంది అనే విషయాలు మనం చూస్తే ఈ 130 కీర్తనలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? మనం ఏం అడగాలి? క్షమాపణ అడగాలి. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఎంత మంచి అనుభవం చూడండి. ఆయన దగ్గర మనకేం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అంటే ఒక తప్పు చేశాం, దేవుని దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకేమి ఇస్తున్నాడు? క్షమాపణ ఇస్తున్నాడు. అసలు క్షమించడానికి ఆయనకు అర్హత ఉందా? ఆయన క్షమించగలిగినటువంటి అర్హత ఆయనకు ఉందా? పాపిని క్షమించలేడు, పరిశుద్ధుడే పాపిని క్షమిస్తాడు. అందుకే ఈయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. అంటే మీకు ఒక 2 విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. పాపము చేత పట్టబడిన స్త్రీ ప్రభు దగ్గరికి వెళ్తే ఆమెకేం దొరికింది? దొరికిందా లేదా? క్షమించేశాడా లేదా? ఎంత మంచి దేవుడో చూడు. క్షమాపణ యొక్క అనుభవం, క్షమించగలిగినటువంటి దేవుడు. ఒకడు పక్షవాయువు గలవాడు మంచముతో ఎత్తుకుని వెళ్ళి నలుగురు ఆ పెంకులు పైకప్పు తీసి ఆ మధ్యలో దించినప్పుడు అతనికి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది, రాగము. అంటే ప్రభు దగ్గర మనకి ఏం దొరుకుతుంది అంటే క్షమాపణ దొరుకుతుంది. మనం ఏం అడగాలి? ఆయన్ను, ప్రభువా నన్ను క్షమించమని అడగాలి. ఆయనను మనం ఏదైతే అడుగుతామో దాన్ని మనకు ధారాళంగా దయచేస్తాం. అడుగుడి, అడిగితే ఇస్తాడు. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33:3లో, మత్తయి సువార్త 7:7లో మాటలు ఉంటాయి. ఎంత చక్కని మాటలు చూడండి. అడిగితే ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే మనకు క్షమాపణ దొరుకుతుంది. క్షమించే దేవుడు, క్షమాపణ. అందుకే జనులు అక్కడ అంటాడు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమించే దేవుడు. దావీదున్నాడు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళాడు. దావీదు, నీ పని అయిపోయింది, నువ్వు పాపం చేశావు, ఆ పాపవి నీవే, నువ్వు మరణమునకు పాత్రుడు అన్నాడు. దావీదు ఏం చేశాడు? ప్రభువా, నా తల్లి గర్భములోనే నేను పాపిని, నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను పాపముతోనే నా తల్లి గర్భం ధరించి నన్ను క్షమించు అని అడిగాడు. అడిగితే దావీదు పాపమును క్షమించాడా లేదా? చూడండి ఎంత మంచి దేవుడో చూడండి. దావీదు పాపమును క్షమించిన దేవుడు. ఈరోజు ఒక పాపము స్త్రీని క్షమించిన దేవుడు, పక్షవాయువాన్ని క్షమించిన దేవుడు, దావీదును క్షమించిన దేవుడు. ఈరోజు నీవు నేను ఆయన దగ్గరికి వెళ్తే కూడా మనకు కూడా ఏం దొరుకుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా దేని చేతంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారు. అయితే మనకి ఏం చేశాయంటే క్రీస్తుతో కూడా బ్రతికించారు. కాబట్టి ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. తలంపును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మనం ప్రభువుకు మొరపెట్టాలి? ఆయన దగ్గర ఏముంది మనకి ఇవ్వటానికి అంటే ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. మొదటి తలంపులో ప్రభు మనకి ఏమిస్తున్నాడు? క్షమాపణ ఇస్తుంది. 2వ తలంపులోనికి వెళ్దాం రండి. అదే 130 కీర్తన 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన
ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుందంట. యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది? కృప. కృప అంటే చాలాసార్లు చెప్పాను మీకు. కృప అంటే ఏంటి? కృప అంటే మన కృపక్క కాదు. కృప అంటే ఏం చెప్పండి? మంచితనమా? కృపకు ఒక భావం చెప్పండి. కృప అంటే ఏమిటి? అపొస్తలుడైనటువంటి పౌలుతో దేవుడు అంటాడు, అయ్యా నాకు ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసివేయమంటే పౌలుతో ఏం చెప్తాడు? నా కృప నీకు చాలంటాడు. నా కృప నీకు చాలంటున్నాడు. అంటే కృప అంటే దాంట్లో భావం ఏంటి? ఆశీర్వాదమా? కృప అంటే క్షమాపణ వేరు, కృప వేరు. మీకు చాలాసార్లు నేను ఈ విషయాన్ని చెప్పాను. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన మహాచక్రవర్తి. ఆ చక్రవర్తి తన కుమారుని రాజ్య పరిపాలన ఎలా ఉందో ఒకసారి చూసి రాబోను కాబోయే ఓ రాజును పంపించాడు. ఒక బందిపోటు దొంగ అతన్ని నరహంతకుడు, ఒక త్రాగుబోతు అతన్ని పొడిచి చంపేశాడు. చచ్చిపోయినటువంటి కుమారుని రాజు పాతి పెట్టుకొని ఒక ఆదరణ కూడిక పెట్టుకున్నాడు. అందరిని పిలిపించాడు. రాజ్యం అంతా వచ్చారు. అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే నా కుమారుని చంపిన వ్యక్తిని తీసుకొని రమ్మని పిలిచాడు. తన కుమారుని చంపిన వ్యక్తిని వారు తీసుకొని వస్తే అందరూ అనుకున్నారు ఇతన్ని కూడా చంపేస్తాడనుకున్నారు. కానీ ఆ యొక్క పుల్పిడి మీదకి, ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నా ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు, అతనికి మారుగా ఈ యొక్క నా కుమారుని చంపిన హంతకుని నేను రాజుగా చేస్తున్నాను అన్నాడు. చెప్పండి, అది కృప అంటే. కృపకు భావం ఏంటో తెలుసా? కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేనివాణ్ణి అర్హత కలిగించడం, పాపికి పాపాత్ములమైన మనల్ని పరిశుద్ధులుగా చేయటం, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయటం, పెంట కుప్పల మీద ఉన్న మనల్ని లేవనెత్తి విమోచనపడటం, పాపములో పడి చచ్చిపోయిన మన బ్రతుకులను సింహాసనం మీద కూర్చోబెట్టడం, అంతకునికి రాజరిక వ్యవస్థను అప్పగించటం. అందుకే ఆయన రోజు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా చేయి విడిచిపెట్టి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి ఆయన వదిలిపెట్టేశాడు. ఎవరిని పట్టుకున్నాడు? మనల్ని పట్టుకున్నాడు. మన యొక్క పాప విమోచన కోసం మనము శిక్షపడవలసిండగా మన కుమారుగా తన కుమారుని శిక్షించినటువంటి దేవుడు. అది కృప అంటే. అది మనకు అర్హతే లేదు, దుర్మార్గులము, శిక్షకు పాత్రులము. ఆయన మనకు క్షమాపణ ఇచ్చి ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. అదే మనకు కృప అర్థం. కృప అంటే అది. నా కృప నీకు చాలు. ఇప్పుడు తప్పైన కుమారుడు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పందులు మేపే పొట్టు తినడానికి ఆశించాడు. అది కూడా వారి యజమానులు వీడవంత దౌర్భాగ్యుడు, ఆ పశువులకు పందులకేసే పొట్టు తింటే మనం ఏమి మిగులుతుంది, వాటి నోటికాడి ఆహారం తినాలని ప్రయత్నిస్తున్నా అని చెప్పి ఉద్యోగం తీసేస్తారు. అప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక తన తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. తన తండ్రి కాడి నుంచి వ్యతిరేకించి సమస్తం తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తే కూలివారిలో ఒకరిగా చేర్చుకుంటాడేమో అని ఆశపడ్డాడు. తిరిగి తన తండ్రి ఇంటికి రాగా తన తండ్రి ఏం చేశాడు? అతన్ని దూరంగా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ గొప్ప ప్రేమ, దాన్ని కృప అంటారు. ఏమంటారు? దాన్ని కృప అంటారు. ఈ కృప జ్ఞాపకం చేసుకోవడం. దేవుని కృప అపోస్తలుడైన సౌలుకు వచ్చి పౌలుగా మారి నీకు నాకు కూడా కృప దొరికింది. ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? ఇప్పుడు ఏమని అడగాలి మనము? ప్రభువా నీ కృప నాకు చాలు. అందుకే పౌలు ఏమంటాడు? నీ కృప చాలు అంటే ఆయన ఒక మాట అన్నాడు. మరి బాధలు అన్నాడో సంతోషం అన్నాడో తెలియదు. నా మట్టుకైతే బ్రతుకుట చావైతే నాకు లాభమా? చావైతే నాకు లాభమే. చస్తే లాభమా? లాభమేనా? బయటికి పోతే మాస్కులు కడతా ఉన్నాం. ఎందుకని? చస్తామని భయం. శానిటైజర్ పూసుకుంటున్నాం. కారణం ఏంటి? చస్తామేమని భయం, మరణ భయం. కానీ పౌలు అంటున్నాడు
నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతుకుతాను, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చస్తే నాకు లాభం. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుడితో పాటు ఉంటాను, దేవుడు నాతో ఉంటాడు, నేను ఆయనతో ఉంటాను, దేవదూతలతో ఉంటాను, పరిశుద్ధులతో ఉంటాను, ఆ పరలోక పట్టణంలో సింహాసనం మీద ఉంటాను, ఆ బంగారు వీధిలో సంచరిస్తాను, ఏది కోసమైతే కనిపెట్టుకున్నానో అది పొందుకుంటాను అని పౌలు ఆలోచన. అందుకని పౌలు చావటానికే సిద్ధపడ్డాడు. యెరూషలేము వెళ్ళొద్దయ్యా, చంపేస్తానని అందరూ ఏడుస్తున్నారు, మీరు ఏడ్చిన ఇంకా దుఃఖపెట్టకండి, నేను అక్కడ చావలసి ఉంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ప్రభు పని మీద చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అతనికి కృప దొరికింది. ఈరోజు ప్రభు పిల్లలైనటువంటి మనం, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు కూడా ఏం దొరుకుతుంది? దేవుని యొక్క ఎన్నిసార్లు పడిపోయాను చెప్పండి, ఎన్నిసార్లు తప్పిపోయాను చెప్పండి, ఎన్నిసార్లు తప్పిపోయాం? చాలా సార్లు తప్పిపోతా పడిపోతా ఉంటాం. అయితే దేవుని యొక్క మనకేం దొరుకుతుంది? ఇప్పుడు ప్రభు మనకి ఇచ్చినటువంటి 2 తలంపులు ఏంటి? మొదటి తలంపు ఏంటి? క్షమాపణ దొరుకుతుంది. ప్రభువును మనం ఏమడగాలి? క్షమాపణ. రెండవది మనకు ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. యెహోవా యొద్ద మనకు కృప దొరుకుతుంది. కృప మనం పొందుకునేటువంటి వారిగా, తప్పైన కుమారుడు పొందుకున్నట్లుగా, అపోస్తలుడైన పౌలు పొందుకున్నట్లుగా, ఇదిగో ఆ యొక్క గుడ్డివాడై ఆ సంసోను 2 స్తంభాల మధ్య ఉండి ప్రభువా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే సంసోను కూడా దేవుని కృప ఇచ్చేసాడు. ఆ కృపలో సంసోను బలవంతుడైపోయాడు. సంసోను అపజయం పాలు కాకుండా విజయము. అలాంటి కృపను మనం పొందుకోవాలి. ప్రభు దగ్గర ఏమడగాలి మనము? అడుగుడి మీకు నా మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈ 2 తలంపులు చూడండి. ఇంకో తలంపు చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. రండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి ప్రియులారా. యాకోబు రాసిన, నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతను దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏం కొదువు అంటాయా? జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, ఎంతమందికి జ్ఞానం ఎక్కువ? ఎంతమంది జ్ఞానం లేదు? మహేష్ ఒక్కరికే. అందరికీ లేదా? అందరికి ఉందా? అందరికి ఉందా జ్ఞానము? మనకెవరికి జ్ఞానము? అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన యెడల ఎవరిని అడగాలంట? వాడు దేవుని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభు దగ్గర ఏముంది? ఆయన జ్ఞాన సంపన్నుడు. దేవుని జ్ఞానం గొప్పది. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉందేమో కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆయన జ్ఞానం అంటే మనుషుల జ్ఞానము ఆయన వెరితనము కంటే, మన జ్ఞానం కంటే ఆయన వెరితనం గొప్పదనమాట. అంటే వెరితనం ఆయనకు ఉండదు. సామెతల కింద 3వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మొదటి వచనంలో ఉంటుంది. సామెతల కింద మొదటి వచనంలో 3వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటాడు. ఈ జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? వెరీ గుడ్. నేను చాలా ఫాలోలో ఉన్నా. ఎవరికి ఇచ్చాడు? సొలొమోను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందును కాని రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను
ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చదనని చెప్పాను. రాజులకైనను కలగని ఐశ్వర్యము, సొమ్ము, జ్ఞానం, ఘనత. సొమ్ములో మనకంటే బైబిల్ గ్రంథంలో ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారా అంటే మనం ఏం చెప్పాలి? వెనకున్నారంటే లేదు. ఐశ్వర్యవంతులు ఉన్నారంటే లేదు. సరే, తర్వాత వచ్చారంటే లేదు. తర్వాత జ్ఞానవంతులు ఉన్నారంటే లేదు. సొలొమోనును మించిన ఐశ్వర్యవంతుడు గాని ఘనత వహించిన వాడు గాని ఇంకెప్పుడు భూమి మీద అంత గొప్ప ఘనతను, అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు సొలొమోనుకు ఏం కోరుకున్నాడు? ఆయన జ్ఞానమును కోరుకున్నాడు. జ్ఞానమును దేవుడు ఇస్తాడు. చదువుకునే బిడ్డల విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞానము ఎవరికైనాను, నీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైన ఎడల వాడు దేవుని అడిగితే దేవుడు వానికి ధారాళముగా దయచేస్తాడు. ధారాళముగా ఇచ్చే దేవుని మనం అడగాలి. ఏమడగాలి? ఆయన దగ్గర ఏముంది? జ్ఞానం. దానియేలు సమస్యలో పడ్డాడు. ప్రభు పాదాలు పడితే ప్రభు యొక్క జ్ఞానము, కళను, స్వభావాన్ని రాజు కలగన్నాడు. కలగని ఏం చెప్తా ఉన్నాడు? నేను కన్న కళను మర్చిపోయాను. నేను మర్చిపోయాను కాబట్టి నేను కన్న కళను చెప్పాలి, ఆ కళ యొక్క భావాన్ని చెప్పాలి. అట్లు చెప్పని వాడిని తృప్తినీలుగా చంపేస్తాను. అందరినీ, జ్ఞానము, సకల నైపుణ్యత కలిగిన వారందరినీ చంపేస్తాను. దానియేలు సమయాన్ని అడిగి ప్రభు పాదం దగ్గరికి వెళ్ళి ప్రభు ద్వారా జ్ఞానాన్ని, యోసేపు కళ స్వభావం ఎవరిచ్చారు? దేవుడే యోసేపుకు తగిన జ్ఞానాన్ని. యోసేపు అడిగితే ఇచ్చింది దేవుడు. దానియేలు అడిగితే ఇచ్చింది దేవుడు. సొలొమోను అడిగితే ఇచ్చింది దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే మన దానియేలుకు ప్రత్యక్షమైన దేవుడు ఈరోజు మనకు ప్రత్యక్షం. యోసేపుకు సహాయపడిన దేవుడు మనకు సహాయపడతాడు. ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు. ఆయన ఏం లేదు, మార్పు లేదు. ఆయన మార్పు లేని దేవుడు కనుక ఆయన మనం ఎవరైనా అడిగితే జ్ఞానము. ఇప్పుడు ప్రార్థనలు ఏమడగాలి? మనము ఏమడగాలి? ఎన్ని తలంపులు చెప్పారు? 3 తలంపులు చెప్పారు. 3 తలంపుల్లో ఒకటి, మొదటి తలంపు ఏంటి? ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? మనం ఏమడగాలి? క్షమాపణ దొరుకుతుంది. రెండవది ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. మూడవది ఏం దొరుకుతుంది? జ్ఞానం దొరుకుతుంది. ఇంకా ఆయన దగ్గర నిత్య జీవం దొరుకుతుంది. ఇంకా ఆయన దగ్గర మహిమ దొరుకుతుంది. ఇంకా ఆయన దగ్గర ఆహారం దొరుకుతుంది, జీవాహారం. పాపక్షమ, పరిశుద్ధి. అటువంటి దేవుడిని మనం ఇప్పుడు అడిగి పొందుకోవాల్సిన వారమై ఉన్నామా లేదా? అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రభువా, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది. కాబట్టి నీ పాదముల వద్దకు వచ్చి మేము మొరపెడుతుండగా మాకు క్షమాపణ దయచి, నీ కృప దయచి, నీ జ్ఞానము మాకు ఇవ్వమని అడగ. మేము జ్ఞానం అడిగే ముందు మనము చెప్పాలి, మేము అజ్ఞానులమయ్యా, మాకు జ్ఞానము లేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీవే సహాయపడమని ప్రభుని. అందుకే ప్రభు బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను అడుగుతాను, ప్రభువా, నేను అజ్ఞానిని, నీ ధర్మశాస్త్రములోని లోతైన విషయాలు, ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువని ప్రార్థిస్తాను. ప్రభు మాట్లాడతాడు, అనేక విషయాలు ప్రభు తెలియజేస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు క్షమాపణ దొరుకుతుంది, ఆయన కృప దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది. ఇవన్నీ ఆయన వద్ద నుంచే వస్తాయి. కాబట్టి ఆయన వద్ద దొరుకుతాయి కనుక ఆయన మనం అడిగి పొందుకొనవలసిన వారమై ఉన్నాం. సరే, ప్రార్థన చేసుకుందామా?